అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ 2022కి సంబంధించి 13/8/2022లో మార్నింగ్ సెషన్లో జరిగిన పేపర్ 1 ఎస్జిటి పేపర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ 104 వరకు బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 105 నుంచి ఈరోజు చూద్దాం. దేర్ఫోర్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 రూపంలో ఉండే సంఖ్యల సమితిని ఏ అక్షరంతో సూచిస్తారు? క్యూ ఆప్షన్ 2. సో దీని డెఫినేషన్ ఏంటంటే క్యూ అంటే అకరణీయ సంఖ్యల సమితి. అకరణీయ సంఖ్యలు ఏంటంటే p/q రూపంలో రాయగలిగి ఉండి క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని అకరణీయ సంఖ్యల సమితి అంటారు. సో మనకి ఇక్కడ ఇచ్చారు p/q అని. p/q రూపంలో ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అన్నారు. సో p/q రూపంలో రాయగలిగే సంఖ్యలను ఏ లెటర్తో సూచిస్తారంటే అకరణీయ సంఖ్యలు. p/q రూపంలో రాయగలిగి ఉండి క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ 106. ఒక ఫ్యాన్ ప్రకటన వెల 1600 రూపాయలు. అమ్మకందారు దానిపై 6% రుసుము ఇచ్చిన దాని అమ్మకపు వెల ఎంత అన్నారు? ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకుంటే ఒక ఫ్యాన్ ప్రకటన వెల ఈక్వల్ టు 1600 రూపాయలు. రుసుము శాతం ఎంత ఇచ్చారు? రుసుము శాతం ఈక్వల్ టు 6% ఇచ్చారు. ఇచ్చిన దాని అమ్మకపు వెల ఎంత అన్నారు? ప్రకటన వెలపై మనకి 6% అనేది డిస్కౌంట్ ఇచ్చారు. సో ఇదే ఫార్ములా ఏంటి మనకి? రుసుము ఈక్వల్ టు ప్రకటన వెల మైనస్ అమ్మకపు వెల. సో ఈ అమ్మకపు వెల కావాలి కానీ దీన్ని తీసుకెళ్తే ఏమవుతుంది? అమ్మకపు వెల ఈక్వల్ టు ప్రకటన వెల మైనస్ రుసుము. సో రుసుము ఇచ్చారు మనకి. రుసుము శాతం ఎలా కడతాం మనం? ప్రకటన వెల ఎంత? 1600 మైనస్ రుసుము శాతం అంటే రుసుము కట్టాలంటే రుసుము బై 100 ఇంటూ ప్రకటన వెల. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. 1600 ఈక్వల్ టు 1600 మైనస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. 16 ఎంత? 96. సో 1600లో నుంచి 96ని సబ్ట్రాక్ట్ చేయాలి. 10 మైనస్ 6 అంటే 4. ఇక్కడ 9 ఉంటుంది. 9 మైనస్ 9 అంటే 0. 5 ఉంటుంది. 1504 వచ్చింది. అమ్మకు వెల ఎంత వచ్చింది? 1504. సో రుసుము శాతం ఎక్కడైనా కట్టొచ్చు మనం. రుసుము శాతం ఇచ్చారు కాబట్టి రుసుముని ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఫస్ట్ మనం సెపరేట్గా ఫైండ్ అవుట్ చేసేసి ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసిన ఇదే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 1504 రూపాయలు అమ్మకం వెల. నెక్స్ట్ ఒక త్రిభుజంలో బాహ్య కోణం 120 డిగ్రీలు. దాని అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:5 అయినా అంతరాభిముఖ కోణాల్లో 1 అన్నారు. సో మనకి దీనికి కండిషన్ తెలుసు. ఒక త్రిభుజంలో బాహ్య కోణము ఈక్వల్ టు దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే ఈ రెండు అంతరాభిముఖ కోణాలు అంటే ఈ రెండు కోణాలకి బాహ్య కోణం అనేది సమానంగా ఉంటుంది. సో మనకి బాహ్య కోణం ఎంత ఇచ్చారు? త్రిభుజ బాహ్య కోణం 120 డిగ్రీలు ఇచ్చారు. అంతరాభిముఖ కోణాల నిష్పత్తి ఎంత? 1:5. సో మనకి ఇక్కడ కండిషన్ ఏంటి? ఒక త్రిభుజంలో బాహ్య కోణము ఈక్వల్ టు దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో అంతరాభిముఖ కోణాల నిష్పత్తి 1:5 అయితే కోణాలు ఏమవుతాయి? అంతరాభిముఖ కోణాలు x 5x అవుతాయి. సో ఇప్పుడు మనకి 120 అంటే బాహ్య కోణం ఈక్వల్ టు అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం. అంటే x ప్లస్ 5x. x ప్లస్ 5x అంటే 6x. 120 ఈక్వల్ టు 6x. దట్ ఇన్ ప్లస్ ఈ 6 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 20 టైమ్స్. సో
ఎక్స్ ఈక్వల్ టు 20 degrees వచ్చింది. సో 5x ఈక్వల్ టు ఎంత? 5 × 20 ఈక్వల్ టు 100 వచ్చింది. సో వాటిలో ఒక కోణం అన్నారు. మనకు ఒక కోణం 20 వచ్చింది, ఇంకొక కోణం 100 వచ్చింది. సో ఇక్కడ 20 లేదు కాబట్టి అందులో ఒక కోణం అంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మనకి 20, 100 వచ్చినాయి కదా, అందులో ఒక కోణం అంటే 100. నెక్స్ట్ 108 ప్రాబ్లం. దీర్ఘగణం యొక్క వెడల్పు పొడవు ఎక్స్లో సగం, ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అయితే దీర్ఘగణ పరిమాణం గణపు యూనిట్లలో ఎంత అన్నారు. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఒకసారి రాసుకుంటే, ఒక దీర్ఘగణం యొక్క వెడల్పు అనేది పొడవు ఎక్స్లో సగం అన్నారు. సో పొడవు ఎంత ఇచ్చారు మనకి? దీర్ఘగణం పొడవు ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చారు. వెడల్పు ఎంత అంటున్నారు? ఈ పొడవులో సగం అన్నారు. సో వెడల్పు ఎంత అవుతుంది? పొడవులో సగం కాబట్టి x/2 అవుతుంది. ఎత్తు దాని పొడవుకు రెట్టింపు అన్నారు. సో ఎత్తు అనేది రెట్టింపు అన్నారు, పొడవుకు రెట్టింపు. ఎత్తు ఈక్వల్ టు ఎంత అవుతుంది? రెట్టింపు అన్నారు కాబట్టి 2 × x, 2x. సో ఇప్పుడు దీర్ఘగణం ఘనపరిమాణం అన్నారు. దీర్ఘగణం ఘనపరిమాణం ఈక్వల్ టు LBH. సో x × x/2 × 2x. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే మనకి x × x అంటే ఎంత అవుతుంది? x³. సో దీర్ఘగణం ఘనపరిమాణం ఎంత? x³. ఆన్సర్ 1, x³. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక వ్యక్తి ఒక వస్తువు 650 రూపాయలకు కొని దాన్ని 6% లాభానికి అమ్మిన వేల రూపాయల్లో ఎంత అన్నారు. ఫస్ట్ మనకి ఇచ్చినవి రాసుకుంటే, ఒక వస్తువు కొన్న వేల ఈక్వల్ టు ఎంత? 650కి కొన్నారు. సో లాభం ఎంత అన్నారు? లాభశాతం ఈక్వల్ టు 6% అన్నారు. సో అమ్మిన వేల ఎంత అని అడుగుతున్నారు. సో అమ్మిన వేల కావాలంటే ఫస్ట్ మనకి లాభం తెలియాలి. లాభం తెలిసిన తర్వాత ఆ లాభాన్ని కొన్న వేలతో కలిపితే అది అమ్మిన వేల వస్తుంది. సో లాభశాతము ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ 100. సో మనకి లాభం తెలియదు, లాభశాతం తెలుసు కాబట్టి లాభాన్ని ఇక్కడ నుంచి రెండింటి తీసుకొస్తే ఏమవుతుంది? లాభశాతము ఇంటూ 100/6. కొన్న వేల అంటే కొన్న వేల బై 100. లాభం ఈక్వల్ టు లాభశాతం ఇంటూ, ఇక్కడ ఇది డివైడ్ చేస్తున్నట్టుకు వస్తే మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తున్నట్టుకు వస్తే డివైడ్ అవుతుంది. సో లాభం ఎంత మనకి? లాభశాతం ఎంత ఇచ్చారు? 6 ఇంటూ కొన్న వేల ఎంత? 650/100. దట్ ఇంప్లైస్ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఇందులో 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 2 టైమ్స్, ఇందులో 13 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ 2, ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 టైమ్స్. 3 × 13 అంటే 3 13 39. 3 13 39 వచ్చింది. సో లాభం వచ్చింది మనకి. లాభం ఎంత వచ్చింది? 39 వచ్చింది. ఇప్పుడు అమ్మిన వేల ఈక్వల్ టు కొన్న వేల ప్లస్ లాభం. సో కొన్న వేల ఎంత మనకి? 650 ప్లస్ 39 ఈక్వల్ టు 650కి 39 యాడ్ చేస్తే మనకి 0 + 9 అంటే 9, 5 + 3 అంటే 8, 618. సో అమ్మిన వేల ఈక్వల్ టు 689 వచ్చింది. సో మనకు ఆన్సర్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఆరోహణ క్రమంలో ఉన్న రాశులు 10, 12, 14, x-3, x+2, 25ల మధ్య గతం 15 అయిన x ఈక్వల్ టు ఎంత అన్నారు. సో మనకి ఇక్కడ ఆరోహణ క్రమం ఇచ్చారు. ఆరోహణ క్రమం అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద సంఖ్యకి కదా. ఆరోహణ క్రమం ఇచ్చారు, సో మధ్యగతం ఇచ్చారు. సో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. ఇక్కడ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ చివరిది క్యాన్సిల్ చేస్తాం ఫస్ట్, తర్వాత సెకండ్ది, తర్వాత థర్డ్ది.
సో ఇక్కడ మిగిలింది ఏంటి మనకి మధ్యగతం x-3. సో x-3 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి మధ్యగతం 15 ఇచ్చారు. సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఈ 3 ఇటు వెళ్తే 15 ప్లస్ 3 అవుతుంది, దట్ ఇన్ ప్లస్ x ఈక్వల్ టు 18 వచ్చింది. సో x ఈక్వల్ టు 18 వచ్చింది. సో ఈ x ఈక్వల్ టు 18 వచ్చిన తర్వాత ఇందులో వేస్తే సేమ్ మనకి 12, 10, 12, 14, ఇక్కడ 18 - 3 అంటే ఎంత 16, తర్వాత 18 ప్లస్ 2 అంటే 20, తర్వాత 25. సో ఇక్కడ 18 - 3 అంటే 15 వస్తుంది. ఆరోహణ క్రమం అన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ లాస్ట్వి కొట్టేస్తాం, క్యాన్సిల్ చేస్తాం. తర్వాత సెకండ్ది, తర్వాత థర్డ్ది, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మనం క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మిగిలింది ఏమవుతుందో అదే మధ్యగతం అవుతుంది. సో ఈ మధ్యగతానికి మనకి ఇచ్చారు ఆల్రెడీ x-3 ఈక్వల్ టు 15 ఇచ్చేసారు. సో ఫైండ్ అవుట్ చేస్తే x ఈక్వల్ టు 18. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ట్యూబ్ యొక్క పొడవు వెడల్పులు వరుసగా 16 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్లు. దాని తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు ఉంది. ఆ నలుపు అంచు వైశాల్యం చదరపు సెంటీమీటర్లో ఎంత అన్నారు. మనకి ట్యూబ్ ఇచ్చారు, ఒక ట్యూబ్ యొక్క పొడవు వెడల్పులు ఇచ్చారు. పొడవు వెడల్పు ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏమని ఇచ్చారు, దాని తెర చుట్టూ లోపల 1 సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు ఉంది. సో ఆ నలుపు అంచు యొక్క వైశాల్యం లోపల ఉంది కాబట్టి ఇక్కడ లోపలి బాట వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. మనం లోపలి బాట వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ పొడవు వెడల్పులు ఇచ్చారు, బాట యొక్క మెజర్మెంట్ ఇచ్చారు. 1 మీటరు, 1 సెంటీమీటర్ వెడల్పు గల నలుపు అంచు ఉంది. సో ఇక్కడ మనం ఇచ్చినవి రాసుకుంటే ఫస్ట్ ట్యాబ్, ఇది ట్యాబ్ అండి, ట్యూబ్ కాదు, అది ట్యాబ్లెట్ ఉంటుంది కదా ట్యాబ్ యొక్క పొడవు ఎంత ఇచ్చారు 16 సెంటీమీటర్లు. ఇది ఎల్. వెడల్పు బి ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు ఇచ్చారు. సో మనకి బాట వెడల్పు ఇచ్చారు, బాట వెడల్పు ఎంత ఇచ్చారు 1 సెంటీమీటర్ ఇచ్చినప్పుడు వైశాల్యం కావాలి. లోపల ఉంది కాబట్టి లోపలి బాట వైశాల్యం. సో లోపలి బాట వైశాల్యానికి ఫార్ములా ఏంటి, 2W ఇంటూ L ప్లస్ B మైనస్ 2W. అదే బయట బాట అయితే మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది, లోపలి బాట కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. సో 2 ఇంటూ 1 ఇంటూ 16 ప్లస్ 8 మైనస్ 2 ఇంటూ 1. 2 ఇంటూ 16 ప్లస్ 8 ఎంత 24 మైనస్ 2. సో 2 ఇంటూ 24 మైనస్ 2 అంటే 22, దట్ ఈక్వల్ టు 44 సెంటీమీటర్ స్క్వేర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. 44 చదరపు సెంటీమీటర్లు లేదా 44 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ a ఈక్వల్ టు 4x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6xy, b ఈక్వల్ టు 3y స్క్వేర్ ప్లస్ 12x స్క్వేర్ ప్లస్ 8xy, c ఈక్వల్ టు 6x స్క్వేర్ ప్లస్ 8y స్క్వేర్ ప్లస్ 6xy, దెన్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఎంత అన్నారు. సో ఇది మనకి ఆన్సర్స్లో యాడ్ స్కోర్ ఇచ్చారు, ఎందుకంటే మనం చేసిన ఆన్సర్ అనేది ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో కూడా లేదు. సో అందుకని దీనికి మార్క్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు చేద్దాం దీన్ని. ఇక్కడ ఏమన్నారు, ఏ ఈక్వల్ టు ఇచ్చారు, మనకి ఏ ఈక్వల్ టు ఇచ్చారు, బి ఈక్వల్ టు ఇచ్చారు, సి ఈక్వల్ టు ఇచ్చారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఎంత అన్నారు, 4x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6xy. నెక్స్ట్ బి ఈక్వల్ టు ఎంత 3y స్క్వేర్, అంటే ఈ వై స్క్వేర్ ఈ ప్లేస్లోనే రాసుకుందాం. 3y స్క్వేర్ ప్లస్ 12x స్క్వేర్ ప్లస్ 8xy. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఎంత 6x స్క్వేర్
ప్లస్ 8y² ప్లస్ 6xy. సో ఇక్కడ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు ఎంత అన్నారు? మనకి 4x² 12x² ఎంత? 16x². 16x² 6 ఎంత? 22x² ప్లస్ ఇక్కడ y² ఉంది, ఇక్కడ 3y² ఉంది. సో 4y². 4y² ప్లస్ 8y² అంటే 12y². ఇక్కడ ఈ 6 మైనస్ 6x ప్లస్ 6xy క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ 8xy. సో ఇది మనకి ఇచ్చిన ఇది ఆన్సర్. ఈ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో లేదు. సో లేదంటే ఇక్కడ ఇది మిస్టేక్ పడి ఉండొచ్చు. సో అందుకని ఇక్కడ ఆన్సర్ లేదు కాబట్టి వాళ్ళు యాడ్ స్కోర్ ఇచ్చారు దీనికి. సో ఇది యాడ్ స్కోర్. నెక్స్ట్, ఒక తలంలో 2 రేఖలు ఖండించుకొనకపోతే ఆ రేఖలను ఇలా అంటారు. ఒక తలంలో 2 రేఖలు ఉన్నాయి. సో ఇదొక రేఖ, ఇదొక రేఖ. ఇది ఎల్ అన్న రేఖ, ఇది ఎం అన్న రేఖ. ఈ రెండు ఒక తలంలో ఈ 2 రేఖలు ఖండించుకొనకపోతే ఆ రేఖలను ఏమంటారంటే ఇవి 2 ఎలా ఉన్నాయి? సమాంతరంగా ఉన్నాయి. సో ఎల్ ప్యారలల్ టు ఎం అంటే సమాంతర రేఖలు. ఖండించుకొనకపోతే అవి ఏంటి? సమాంతర రేఖలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఎక్స్ అనే అక్షరానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? మనకి ఎక్స్ ఇచ్చారు ఇక్కడ. దీనికి గీయగల సౌష్ఠవ రేఖలు ఏంటంటే 2. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. ఎక్స్ అనే అక్షరానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య 2.